లోన్ యాప్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజం రూరల్ సిఐ శ్రీనివాస్ అన్నారు. లోన్ యాప్ చేసుకోవడం వలన సదరు వ్యక్తులు సమాచారం మొత్తం నిర్వాహకులకు తెలుస్తుందని అన్నారు. అమ్మఒడి పడలేదని ఫోన్ చేసి తర్వాత లింక్ పై క్లిక్ చేయమంటారు. తర్వాత ఫోన్ పే ఓపెన్ చేయమంటారు. ఓపెన్ చేసిన వెంటనే మన అకౌంట్ నుంచి అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుందని అన్నారు. అలాగే బైక్ అమ్మేస్తాము అని ఫేక్ ఐడి కార్డులతో ప్రజలకు నమ్మించి అడ్వాన్స్ తీసుకుంటున్నారని అన్నారు. వివిధ రకాల జాబ్ల పేరుతో అమౌంట్ తీసుకుంటున్నారు. ఇలాంటి ఆన్లైన్ మోసాలకు ఎవరైనా మోసపోతే 1930 నంబర్కి కాల్ చేయాలని పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ముఖ్యంగా ప్రజలు ఇంటి నుంచి క్యాంపులకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. మీ విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదని అన్నారు. ఒంటరిగా మహిళలు బంగారు ఆభరణాలు వేసుకుని బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనుమానితులు మీ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఇలాంటి ఆన్లైన్ మోసాలకు దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజం రూరల్ సిఐ శ్రీనివాస్ హెచ్చరించారు. విజయనగరం జిల్లా రాజం రూరల్ సర్కిల్ సిఐని మాట్లాడుతున్నానండి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆన్లైన్ ఫ్రాడ్లు జరుగుతున్నాయి. పూర్వం రోజుల్లో ఏంటంటే ఓటీపీ ఫ్రాడ్స్ జరిగేవి. వాటి మీద అందరికీ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. కొంతమందికి అవగాహన వచ్చింది, కొంతమందికి ఇంకా అవగాహన లేదు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఓటీపీ ఫ్రాడ్స్ కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్‌లోని కూడా సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతున్నాయి. సపోజ్ ఎవరైనా ఫోన్ చేసి మీకు అమ్మఒడి డబ్బులు పడలేదు ఈ నెల, కాబట్టి ఉండండి, లైన్‌లో ఉండండి అని చెప్పేసి మీ గ్రామ వాలంటీర్‌ని కాన్ఫరెన్స్‌లో తీసుకొని, అంటే వాళ్ళకు మీ మీద మీ గ్రామం వాలంటీర్ కానీ, లేకపోతే మీ మహిళా పోలీసులు కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు నమ్మకం వస్తది అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడించి కాన్ఫరెన్స్‌లో తీసుకొని, వాళ్ళు కూడా ఇగ్నోరెన్స్‌తో తెలియక ఏం చేస్తున్నారంటే, అవునండి పడలేదండి, దాని గురించి ఆళ్ళు రెక్టిఫికేషన్ కోసం పెట్టామండి అన్నప్పుడు మాట్లాడి ఒక లింక్ పంపిస్తున్నాము, మీకు ఫోన్‌పే ఓపెన్ చేయండి అని చెప్పేసి డబ్బులు పడతాయని చెప్పేసి వాళ్ళేంటంటే ఆ క్లిక్ చేసిన తర్వాత మనది అకౌంట్‌లో ఉన్న డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయన్నమాట, ఫ్రాడ్‌స్టర్స్‌లోకి అకౌంట్‌లోకి. ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. తర్వాత ఫోర్సెస్‌లో ఆర్మీలో ఉన్నాము, నేవీలో ఉన్నాము, మాకు ట్రాన్స్‌ఫర్ అయింది, మేము బైక్ అమ్మేస్తున్నాము, తక్కువ రేట్‌కి ఇచ్చేస్తాం, మేము అర్జెంట్‌గా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఫేక్ ఐడెంటిటీ కార్డు, ఫేకువన్నీ పెట్టేసి వాళ్ళు సేల్ చేస్తున్నట్టుగా చేస్తున్నారు. మీ దగ్గర అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది అని అంటున్నారు. తర్వాత జాబ్ ఫ్రాడ్స్ కూడా, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి లింక్ క్లిక్ చేయండి, ఫస్ట్ అమౌంట్ ఇంత ఇయ్యాలి, రిజిస్ట్రేషన్ ఫీజు ఇంత కట్టాలి, డాక్యుమెంటేషన్ ఫీజు కట్టాలి, వెరిఫికేషన్ కట్టాలి, ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి అని చెప్పేసి అమౌంట్లు డబ్బులు తీసుకుంటున్నారు. ఇలాంటివి పట్ల అవగాహన ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోని మనకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు మనకు శాలరీ ఇస్తారు, కానీ జాబ్ రన్ చేసిన తర్వాత మనం మన డబ్బులు కట్టడం అనేది ఉండదు.